Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. ॐ गं गणाधिपतये नमः। ॐ गं गणाधिपतये नमः। ॐ गं गणाधिपतये नमः। रणक्षुद्रघण्टानि नादाभिरामं चलत्ताण्डवोत्तण्डवत्पद्मतालं लसत्तुन्दिलाम्बोपरिव्यालहारं गणाधीशमीशानसूनुन्तमीरे गणाधीशमीशानसूनुन्तमीरे लम्बोदरं विघ्नराजं ॐ नमस्ते गणपतये धूम्रवर्णं बालचन्द्रं जय नमस्ते गणपतये विनायकं गजाननं ॐ नमस्ते गणपतये। ఇక్కడ కొంతమంది అయితే విగ్రహాన్ని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో కొన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎంత ఉందండి. ఎంత పడింది అంకుల్? కాస్ట్ ఎంత అయింది? ఇదండి 11,000 11,000 అయింది. తీసుకొని వెళ్తున్నారా? తీసుకొని వెళ్తున్నాము. తీసుకొని వెళ్తున్నాము. మాట్లాడలే, మేడం ఏం మాట్లాడలే, ఇచ్చేసాం ఇక. ఎక్కడి నుంచి వచ్చినారు? నేను ఎస్ఆర్ నగర్, బీకే కూడా పార్క్, ఎస్ఆర్ నగర్ లో పక్కనే కదా, పక్కనే ఇక్కడే ఉంటాం. పక్కన ఎలా ఉన్నాయి విగ్రహాలు? బాగున్నాయి మంచిగా. ఇక్కడ బ్యూటిఫుల్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచే మేము తీసుకెళ్తాం జనరల్ గా. డిఫరెంట్ స్టైల్స్ ఏమైనా వచ్చినాయి? కొత్త స్టైల్స్ ఈ రోజు కొత్తగా అంటే ఏం రెగ్యులర్ గా పెద్దగా రొటీన్ ఏం పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపించలేదు. ఎప్పుడు ఉండేటట్టే కన్వెన్షనల్ గా స్టైల్. కలర్స్ డిఫరెంట్ గా ఈసారి కొంచెం ఎలా అనిపిస్తుంది? ఈసారి గ్రాండ్ గా హ్యాపీ. ఎప్పుడు చేసేటట్టే మేము గణేష్ చతుర్థి చాలా ఉత్సాహంగా సెలబ్రేట్ చేస్తాం. థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తున్నాయి ఇక్కడ? చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. చాలా బాగున్నాయి. చిన్నది కొంటాను, చిన్న పెద్దది కొంటాను. మేము మీడియం సైజ్ అంటే చిన్న పిల్లలు పెడుతున్నారు, మా పిల్లలందరూ కలిసి పిల్లలు కూడా వాళ్ళే పెడుతున్నారు. సో వాళ్ళ కోసం ఒక నార్మల్ సైజ్ కావాలి. ఎలాంటిది కావాలి? మంచిగా ఉన్నది ఈ టైప్ లో. అట్లా ఆ సైజ్ లో. ఏ కలర్ నచ్చింది నీకు ఇటన్నిట్లల్లా? అక్కడ ఒక బ్లూ కలర్ బ్లూ కలర్. ఓకే, ఇదా? సరే చూద్దాం, బ్లూ కలర్ చూద్దాం. ఇది నచ్చిందా నీకు? ఓకే, సో చెప్పండి అక్క, ఎలా ఉన్నాయి విగ్రహాలు? చాలా బాగున్నాయి. ప్రైజెస్ ఎక్కువ చెప్తున్నారు. అవునా? ఎంత చెప్తున్నారు? ఇది ఎంతో చెప్పారు, బట్ అది రీజనబుల్ కాదు అనిపిస్తుంది. చూడాలి. మేము అడుగుతాము, మాకు ఓకే అనిపిస్తే తీసుకుంటాం, లేకుంటే ఇంకా ఉన్నాయి కదా మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయా? ఉన్నాయి కదా. ఈ ఇయర్ ఎలా అనిపిస్తుంది అంటే ఇంత గ్రాండ్ గా చేస్తున్నారు, ప్రతి ఒక్క డిఫరెంట్ స్టైల్స్ లో వస్తున్నాయి. చాలా బాగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇంకా సెలబ్రేషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి, కానీ ఏమాత్రం తగ్గట్లేదు. బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. అంతే ఓకే, ఫ్యామిలీలో వచ్చారు మంచిది. అంతే. ॐ गं गणाधिपतये नमः। ॐ गं गणाधिपतये नमः। ॐ गं गणाधिपतये नमः। रणक्षुद्रघण्टानि नादाभिरामं चलत्ताण्डवोत्तण्डवत्पद्मतालं लसत्तुन्दिलाम्बोपरिव्यालहारं गणाधीशमीशानसूनुन्तमीरे गणाधीशमीशानसूनुन्तमीरे लम्बोदरं विघ्नराजं ॐ नमस्ते गणपतये धूम्रवर्णं बालचन्द्रं जय नमस्ते गणपतये विनायकं गजाननं ॐ नमस्ते गणपतये। హాయ్ గైస్, ఇక్కడైతే ఇది ఇంకో షాప్ అన్నమాట. ఇక్కడ చిన్న విగ్రహాలు ఉన్నాయి అన్నమాట. చిన్నవి పిల్లలు చేసుకునేవి, ఇంట్లో పెట్టుకోవడానికి వీలుగా ఉండేవాటిని అయితే కొంతమంది ఇష్టంగా ఇంట్లో పెట్టుకుంటున్నారు కదా, అలాంటి విగ్రహాలు ఉన్నాయి. చూడండి ఒకసారి, చిన్న చిన్నగా భలేగా ముద్దుగా భలే ఉన్నాయి. సో వాటిని కొనడానికి కూడా ఇక్కడ కొంతమంది వచ్చినారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. హాయ్ అండి. హాయ్, చెప్పండి ఎలా విగ్రహాలు? బాగున్నాయి, చాలా క్యూట్ గా ఉన్నాయి అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి.
నచ్చాయా అంటే డిఫరెంట్ స్టైల్స్ కోరుకుంటున్నారు ఇప్పుడు? అన్ని స్టైల్స్ ఉన్నాయి, మోడల్స్ చాలా క్యూట్ గా అనిపిస్తున్నాయి, బాగున్నాయి. అవునా? ఏం నచ్చింది ఇలాంటి colour? ఏ కలర్ అక్కడ సిల్వర్ ఉంది ఇట్లాంటి చిన్న ప్రతిదీ బాగానే ఉంది, మోడల్ అంటే అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి, అన్ని యూనిక్ గా ఉన్నాయి, బాగున్నాయి చాలా. ఈ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మరి? యాక్చువల్లీ 1 వీక్ నుంచే ఆలోచిస్తున్నా మంచిగా చేసుకోవాలి అని, సో బాగుంటది ఈసారి. వెళ్తారా మరి ఏదో ఒకటి? అందుకే కదా ఖచ్చితంగా. అంటే చిన్న దానికోసం వచ్చినారా పెద్ద దానికోసం వచ్చినారా? ఏది క్యూట్ ఉంటే అది. ఓకే, సో థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చినారు? ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ అంటే ఎక్కడ? హైదరాబాద్ ఎర్రగడ్డ. ఎర్రగడ్డ. ఓకే, మీరు కూడా ఇక్కడ సేమ్ అందరం ఫ్యామిలీ. ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద వినాయకులు ఉంటాయి, ఇక్కడ మాత్రం చిన్న చిన్న వినాయకులు మంచిగా ఇంట్లో పెట్టుకునే సైజు మీడియం సైజే ఉన్నాయి. సో అసలు అడిగి తెలుసుకుందాం. హాయ్ హాయ్ అన్న. విగ్రహాలన్నీ చిన్న చిన్నవి తెచ్చినారు కదా మీరు? అందరు పెద్దవి తెచ్చినారా? అవునన్న. సో ఎలా ఉన్నాయి ఇక్కడ డిజైన్స్ గానీ స్టైల్స్? ఏ థీమ్స్ ఏం? ఇవి సోలాపూర్కి వెళ్ళి వచ్చినాయి, కొత్త మోడల్ వచ్చినాయి అన్న ఈ ఇయర్ మాత్రం. మళ్ళీ తక్కువ రేట్ కు ఉన్నాయి, తక్కువ రేట్. తక్కువ రేట్ కి. ఇప్పుడు నిజంగా రేట్ విషయంలో కొనడానికి వచ్చిన వాళ్ళేమో మీరు ఎంత చెప్తే అంతకు ఇంకా తక్కువ అవును అడుగుతారు, మీరేమో తక్కువ అడుగుతున్నారు, మాకు మిగలట్లేదు అని అంటారు. ఎలా ఉంది ఈసారి బిజినెస్? ఎలా ఉంది ఈసారి? మంచిగానే ఉంది, అట్లా ఏం లేదు, బాగానే ఉంది. కస్టమర్స్ వస్తారు, చూస్తారు, వినాయకుడిని పట్టి రేట్ పెడుతురు వాళ్ళు. జనరల్గా ఉంటుందా ఇట్లా వాళ్ళు రేటు తక్కువ కడగడం? మనం ఏదో 2000 చెప్తే వాళ్ళు సీదా 900 ఇవ్వండి, లేకపోతే 800 ఇవ్వండి అని అట్లా అడుగుతారు. సో ఏంటి మరి పోతున్నాయా? మంచిగా అవుతుందా? బాగానే ఉంది, మొత్తం అంతా బాగానే ఉంది. మంచి సేల్స్ అవుతున్నాయి. హ్యాపీ. ఇంకా కావాలంటే ఇక్కడికి రండి, ఇంకా చాలా మంది. మరి అడ్రస్ చెప్పండి, చాలా మంది. ఇది వచ్చేసి మన ఎర్రగడ్డ, పిల్లర్ నంబర్ 986 AK-A1 షాప్. ఇది పేరు ఓకే AK-A1 షాప్. ఓకే, మరి మా వ్యూయర్స్ వచ్చినప్పుడు తగ్గించాలి. పక్కా మీరైతే రండి ఫస్ట్. అనిపిస్తుంది ఇట్లాంటివి. సో అంటే ప్రతిదీ రకరకాల స్టైల్స్ ఉన్నాయి. అంటే ఇన్ని విగ్రహాలు ఉన్నా కానీ సేమ్ స్టైల్ ఉన్నవి ఎక్కువ ఏం లేవు, రిపీటెడ్ ఏం లేవు, డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నాయి ఒక్కొక్కటి. ఓం గం గణాధిపతయే నమః. ఓం గం గణాధిపతయే నమః. ఓం గం గణాధిపతయే నమః. रणक्षुद्रघण्टानि नादाभिरामं चलत्ताण्डवोत्तण्डवत्पद्मतालं लसत्तुन्दिलाम्बोपरिव्यालहारं गणाधीशमीशानसूनुन्तमीरे लम्बोदरं विघ्नराजं ॐ नमस्ते गणपतये. ॐ प्रवर्णं बालचन्द्रं जय नमस्ते गणपतये. विनायकं गजाननं ॐ नमस्ते गणपतये. ప్రజెంట్ అయితే మనము ఈఎస్ఐ హాస్పిటల్ పక్కనే, ఆ రోడ్డు పక్కనే ఇట్లా వినాయకుల విగ్రహాలు అయితే పెట్టి అమ్మడం జరుగుతుంది బ్రదర్ వాళ్ళు. అసలు ఎలా ఉంటుంది నిజంగానే వచ్చి కొనే వాళ్ళు? ఎలా ఉంటుంది అమ్మేటప్పుడు? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఈ ఇయర్ ఎలా అనిపిస్తుంది? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడియాస్ వచ్చినాయి కదా, సో ఎలాంటి కొత్త రకం వినాయకులు తయారు చేస్తున్నారు ఏంటి అని వివరాలు మొత్తం అడిగి తెలుసుకుందాము. సో హాయ్ బ్రో. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ బిజినెస్ అంతా? 15 సంవత్సరం అవుతుంది. 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇక్కడే. సో ఏంటి ఈ ఇయర్ ఎలా ఉంది? ఈ ఇయర్ అంతా జనాలు అనేది తగ్గిపోతున్నారు జనాలు అంతగానే లేరు. ఇప్పుడు ఫస్ట్ లాగా మన గిరాక్ ఉండే, పోయిన సంవత్సరం గిరాకీ చాలా బాగుంటుంది, కానీ ఈ సంవత్సరం చాలా తక్కువ ఉంది. చాలా తక్కువ ఉంది. యాక్చువల్లీ ఈ ఇయర్ ఎక్కువ మంది సెలబ్రేట్ చేసుకుని పెద్ద కొత్త స్టైల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులు తీసుకురావడం జరుగుతుంది. ఈ ఇయర్ ఎక్కువ ఉంది అనుకుంటున్నాను. చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. భక్తి చాలా తక్కువ చేస్తున్నారు, బట్టి అది తక్కువ అయిపోయిందంట. చాలా తక్కువ అండి. ఇప్పుడు జనాలు అనేది ప్రతి ఇయర్ అనేది తగ్గిపోతున్నారు. ప్రతి ఇయర్స్ ఈ 15 సంవత్సరాల నుంచి వీళ్ళు వినాయకులు అమ్ముతున్నారు, కానీ ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా ఈ జనాలు మనం అనేది తగ్గిపోతున్నారు. మీకు మాత్రమే ఎలా ఉందా? ప్రతి ఒక్కళ్ళకి ఈ విధంగా ప్రతి ఒక్కరికి అట్లనే అవుతుంది.
అంతే బిజినెస్ ప్రతి బిజినెస్ వాళ్ళకి అట్లా పంపించు. సో ఎలా ఉంటుంది అంటే కొనే వాళ్ళు వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ఎంత అంటే వీళ్ళు తెచ్చిన రేటుకి 7,000 అనుకోండి సపోజ్, వాళ్ళు అడిగే ఎట్లా ఉందంటే 5,000కి ఇస్తారా 4,000కి ఇస్తారా అంటే దాన్ని పెట్టి పడాలా కదా సార్. మీరు కష్టపడితే వీళ్ళు కష్టపడుతున్నారు 15 సంవత్సరాల నుంచి, ఒక 500 ఎక్స్ట్రా ఇవ్వండి సార్, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అన్న రాండి సార్. అది కూడా రాకుండా చేస్తే 4,000కి ఇస్తారా 5,000కి ఇస్తారా? జనాలు అనేది మీరు చెప్పేది ఏంటండి, మనం వినాయకులు బాగా చేస్తాం, తాగడానికి డబ్బులు పెడతాం, కానీ ఒక 500 వేలకి ఇవ్వండి సార్. కష్టపడిన వాడికి వీళ్ళకి 500 ఇవ్వండి, వీళ్ళు కష్టపడుతున్నారు. ఇప్పుడు నేను సపోజ్ నేను ట్రాలీ ఆటో ఉంది, నాకు సపోజ్ చెప్తున్నాను ఒక 200 ఇవ్వండి పర్వాలేదు. మీరు దేవుడికి చేస్తే చాలా ఇంకా భక్తి పడుతుంది. మన జనాలు అనేది తగ్గిపోతున్నారు, చాలా మంది తగ్గిపోతున్నారు. ప్రతి ఇయర్స్ ఇబ్బందిగానే ఉందంటారు. మరి వచ్చే ఇబ్బందిగా ఉంది. అప్పులు అనేది తీసుకొస్తున్నాం, బయటికి తీసుకొస్తున్నాం. ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏమన్నా? ఇప్పుడు వినాయకులను అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసేటప్పుడు ఏమన్నా విరగడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి కదా. ఎక్కువ ప్రాబ్లం అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్ ఛార్జ్ అనేది వీళ్ళకి ఎక్కువ పడుతుంది. ఎక్కడ తయారు చేస్తుంటారు ఇవన్నీ? గండి మైసమ్మ, మన గండి మైసమ్మ స్పెషల్ గా చేపించుకుంటారా? మేము అక్కడ నిలబడి చేపించుకుంటున్నాం. అది ప్రతిది ఏ స్టైల్ కావాలి, అది మనకు జనాలు ఎక్కువ ఎలా ఆకర్షితులు అవుతున్నారు? డిజైన్ ఎట్లా వస్తుంది దాని ప్రకారం డిజైన్ అట్లా చేపించుకుంటాం. అక్కడ నుంచి గంట నుంచి అన్ని రెడీ అయిన తర్వాత ఇట్లా తీసుకొని వస్తుంటారు. అది ఆ డీసెం కిరాయి కిరాయి ఉంటది, అది మొత్తం కిరాయి. ఒక 500 సార్. నేను ఏమంటానంటే సపోజ్ మీరు 500 ఇచ్చినా వీళ్ళకి సపోజ్ చాలా సార్, 500 వచ్చినా చాలండి. చాలా అన్ని 7,000 పోయినా మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పోయినా కూడా 500 మిగిలిన చాలండి. మీరు అనేది జనాలకి మంచిగా చేస్తే బాగుంటుంది సార్. మీరు వీళ్ళకి 500 రూపాయలు ఇచ్చినా వీళ్ళు కూడా సంతోషపడే, వీళ్ళ ఫ్యామిలీ కూడా 1 ఇయర్ దాకా ఆగాలి. 1 ఇయర్ ఆగితేనే మీకు వీళ్ళకి డబ్బులు వచ్చేది. ఆ 500 మిగిలి తగ్గిస్తే వీళ్ళకి ఏం వస్తుందంటే సరే మొత్తానికి ఇబ్బంది అంటే అక్కడ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఏమన్నా చిన్న డ్యామేజెస్ ఇట్లాంటివి జరుగుతుంటాయి. కొంచెం తీసుకోరు కదా, అది మనం అడ్జస్ట్ చేసుకుంటాం. అది మళ్ళీ అడ్జస్ట్ చేసి కలర్ వేస్తారు, పెయింటింగ్ వేసి కలర్ వేసి మొత్తం టచ్ చేసి మొత్తం అది అది మొత్తం అయిపోతుంది. సరే ఇప్పుడైతే కొంచెం తగ్గింది, కొంచెం ఇవ్వాలి ఇప్పుడే, లేకపోతే వీడియో చూడండి. మంచి వినాయకులను అయితే చూపిస్తాను నేను. నచ్చిన వాళ్ళు అయితే వచ్చి కొనుక్కోండి. ఈఎస్ఐ హాస్పిటల్ పిల్లర్ నెంబర్ 987 దగ్గరే వీళ్ళ అంటే పక్కనే రోడ్డు పక్కనే పెట్టి అమ్ముతున్నారు. సో ఒకసారి రండి, అంటే రకరకాల వినాయకులను బ్రదర్ చూపిస్తాడు, ఎంత కాస్ట్ పడుతుంది, మీకు ఎంతకి ఇస్తాడు, అది కూడా మొత్తం క్లియర్ గా అడిగి చెప్తాడు. తక్కువ బడ్జెట్లో కూడా ఇచ్చిద్దాం, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. అది కొంచెం నెగోషియేట్ అయితే ఒక 50 అట్లా తక్కువ ఇచ్చేస్తాం, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఇయర్స్ ఏమైతుందంటే ఈ జనాలు ఇప్పుడు 7,000 చెప్తాను కదా మీకు. సపోజ్ ఇప్పుడు 7,000 అనుకోండి, నేను ప్రైస్ మనకి పడింది 7,000, మీరు 4,000 కడితే వాళ్ళకి బిట్టి ఏమొస్తుంది, వీళ్ళు ట్రాన్స్ఫర్ ఏమి ఇవ్వాలి. ప్రజెంట్ అయితే ఈ గణేశుడు ఎంత అవుతాడో ఒకసారి అడిగి తెలుసుకుందాము. హాయ్ అన్న, చెప్పండి ఎంత పడుతుంది ఇది? మనకైతే ఇది 10,000 దాకా మనకే పడింది అన్న. ఇది 10,000, కానీ ఎవరైనా కస్టమర్ వస్తే ఒక 1,000 రూపాయలు 1,500 తక్కువ ఇచ్చేస్తాం అట్లా. ఏంటి డిఫరెన్స్? ఈ డిజైన్ అయితే మంచిగా ఉంది. మొత్తం ఇది 10 తీసుకొని ఇచ్చిన, మొత్తం అయిపోయినాయి. ఇది ఒకటే ఉంది, వస్తే తక్కువ రేట్కి ఇచ్చేస్తాయి. వెనకాల శివుడు ఓకే, డిజైన్ కూడా ఉంది, లొంగి డిజైన్ కూడా మంచిగా ఉంది. 5.5 feet. ఇది తెలంగాణ స్టైల్, తెలంగాణ స్టైల్ ఇది. ఓకే, కస్టమర్ ఇంకా వస్తే తక్కువ రేట్ కి బడ్జెట్ లో ఇచ్చేస్తాం, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇది ఎంత కాస్ట్ పడుతుంది? ఇది కొంచెం మంచిగా లుక్ అపీరెన్స్ ఎక్కువ ఉంది. ఇది మంచి కాబట్టి మనకైతే 12,000 పడింది. మనం కస్టమర్ వస్తే ఒక 1,000 రూపాయలు 2,000 అట్లా తగ్గించేసి ఇచ్చేస్తాం 10,000 దాకా. మా ఛానల్ వచ్చినందుకు ఇంకా తక్కువ ఇయ్యాలి. ఇంకా అప్పుడు ఇంకా చూద్దాంలే, అది ఒక 500 1,000 రూపాయలు అది కూడా తక్కువ చేద్దాం, ఏం పర్లేదు. ఎందుకంటే ఇది చాలా డిజైన్, ఇది నంది కూడా ఉంది, ఇంకా సూరజ్ కూడా ఉంది, రెండు పక్కల లుంగి కూడా. ఇది కొత్త డిజైన్, ఇది ఇది మొత్తం డిజైన్. ఇది బాగుంది, కలర్ గోల్డ్ రావడం మధ్యలో. ఇక నంది కూడా ఉంది, పక్కన 2 నంది ఉన్నాయి. ఈ ఇయర్ కూడా కొంచెం స్టైలిష్ గా తయారు చేయడం అట్లనే తయారు మొత్తం. సోలాపూర్ అంటారు కదా, అది ఎక్కడ ఉంది? సోలాపూర్ అంటే అది చాలా రేట్ ఉంటది, అది ఆ సైడ్. అది మనం తీసుకురాలేము, అది చాలా దూరం నుంచి మనకి చాలా అవుతుంది. దాంట్లో తీసుకురావాలి, ఇక్కడ తీసుకొచ్చి అమ్మాలి. చాలా కిరాయ, ఆటో, ఇది మొత్తం చాలా అవుతుంది డబ్బులు. అట్లా అయితే ఇక్కడ నుంచి మనకు తెలిసే పరిచయం ఉంటది, కొంచెం తక్కువకి ఇచ్చేస్తారు అట్లా.
కానీ డిజైన్ అంతే మంచిగా ఉంది. ఇది అవుతున్నాయా, సేల్ అవుతున్నాయా మంచిగా? మొత్తం అయిపోయినాయి, ఖాళీ ఇవే అయినాయి. ఆర్యం బట్టి మలిగినాయి ఖాళీ. ఓకే, కొన్ని ఉన్నాయి. కొన్ని ఉన్నాయి, 20-30 తీసుకొచ్చినాం, మొత్తం అయిపోయినాయి. ఏది కొన్నా అదా? అనుకుంటారా? అదే గణేష్ ఎంత తెచ్చుకున్నారు మరి? మేము 6,500 తెచ్చినాం. ఆ? 8,000 మీరే స్కూల్లో పెడుతున్నారా? చందా కలెక్ట్ చేసినాం. గౌతమ్ మోడల్ స్కూల్ బడ్జెట్ ఇచ్చారు. ఆ 8,000 బడ్జెట్ లో ఏది కావాలో అది తీసుకోమన్నారు. అయితే తీసుకున్నాం. ఆటో చార్జెస్ మిగిలినవి, ఆటో చార్జెస్ కూడా మిగిల్చి ప్లాన్ చేశారు. వెల్ ప్లాన్ అన్నమాట. మంచి చందా కలెక్ట్. ఓకే, ఏ క్లాస్ మీరంతా? 10th క్లాస్. ఓకే, మరి తీసుకెళ్ళండి, నచ్చిన విగ్రహాన్ని తీసుకెళ్ళండి. మరి ఎంత అడుగుతారు? అది తీసుకుంటారా? తీసుకెళ్ళిపోండి. ప్రస్తుతం శ్రీ చైతన్య కాలేజ్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు, అదేవిధంగా ఫ్యాకల్టీ స్టాఫ్ కూడా వచ్చారు. సో ఇద్దరు కలిసి వచ్చి వినాయకుని అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎలాంటి తీసుకెళ్లారు, ఎంత అడిగిందో అది తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, మా శ్రీ చైతన్య కాలేజ్ డాక్టర్ బిఎస్ఆర్ సౌదం అమీర్పేట్. మా దగ్గర పిల్లలు స్టాఫ్ అందరూ కలిసి ఎవ్రీ ఇయర్ వినాయక చవితిని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అట్లనే ఈ ఇయర్ కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం కోసం అందరూ కమిటీగా ఏర్పడి దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుందామని వచ్చి సెలెక్ట్ చేసుకొని దీన్ని తీసుకొని వెళ్తున్నాము. మాకు 5 days అనేది ప్రోగ్రామ్ ఉంటుంది కాలేజీలో. సో పిల్లలందరినీ కూడా పార్టిసిపేట్ చేపిస్తాము. ఓన్లీ 1 ఇన్స్టిట్యూషన్ ఇట్లాంటి ఫెస్టివల్ అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేసేది ఓన్లీ శ్రీ చైతన్య కాలేజీ ఒక్కటే. మిగిలిన ఏ కాలేజీలో కూడా ఇట్లా స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయటం ఉండదు, వాళ్ళు స్టాఫే చేసుకుంటారు. ఓన్లీ మా శ్రీ చైతన్య దాంట్లో ఇది స్పెషాలిటీ ఉన్నాయి. స్టూడెంట్స్ కూడా ఇలాంటి యాక్టివిటీస్ లో చాలా ముందు ఉంటారు. మా స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఐఐటిఎన్స్, కాబోయే ఐఐటిఎన్స్ వాళ్ళందరూ. సో వాళ్ళందరూ భగవంతుడి దయ ఉండాలి అని చెప్పి వాళ్ళు కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి రేపు ఐఐటిలో కానీ ఎన్ఐటీస్లో కానీ IIITలో కానీ సీట్స్ రావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ భగవంతుడిని మొక్కుకుంటూ వాళ్ళు పూజలు చేస్తున్నారు. ఎంత తీసుకున్నారు సార్? ప్రైజ్ ఎంత చెప్పినారు? మీరు ఎంత అడిగినారు, ఎంతకి తీసుకెళ్తున్నారు? ప్రైజ్ వచ్చి ఈ సంవత్సరం అయితే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మాకు నచ్చింది కాబట్టి ఇక తప్పని పరిస్థితుల్లో 16,000కి మేము దాన్ని పర్చేజ్ చేసి తీసుకుని వెళ్తున్నాం. అది సార్ హ్యాపీగా. సో గైస్, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఫ్యాకల్టీస్ అందరూ వచ్చి తీసుకెళ్ళడం? చాలా లెక్చరర్స్ అందరూ మాకు హెల్ప్ చేస్తారు, సపోర్ట్ కూడా చేస్తారు చాలా. ఇప్పుడు కూడా ఇట్లా తీసుకొచ్చారు మా అందరినీ బండ్లు సరిపోతే. గణాధిపతయే నమః. ఓం గం గణాధిపతయే నమః. ఓం గం గణాధిపతయే నమః. రణక్షుద్రఘంటాని నాదాభిరామం చరణతాండవో పద్మతాళం లసత్తుందిలాంగోపరివ్యాలహారం గణాధీశమీశానసూనుంతమీడే. గణాధీశమీశానసూనుంతమీడే. లంబోదరం విఘ్నరాజం ఓం నమస్తే గణపతయే. ధూమ్రవర్ణం బాలచంద్రం జై నమస్తే గణపతయే. వినాయకం గజాననం ఓం నమస్తే గణపతయే. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.